నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు, శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మనము ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకున్నాం. ప్రార్థనలో రెండు రకాలు. మొదటిది విన్నపం, రెండవది విజ్ఞాపన. అంటే రెండు ఒకటే కదా అని అనుకోవచ్చు. రెండు ఒకే రకంగా అనిపిస్తాయి, కానీ రెండు వేరువేరు అంశాలు, రెండు వేరువేరు విషయాలు. విన్నపము, విజ్ఞాపన అనేటువంటిది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఏ విషయమునందును చింతించకుడి అని చెప్తూ అక్కడ ఈ రెండిటి గురించి చెప్తాడు. ప్రార్థన, విజ్ఞాపన అనేటువంటి మాటలు వేర్వేరుగా చెప్పడం మనం చూస్తాం. ఒకసారి తీస్తే చదవండి. ఫిలిప్పీ 4:6. మీరు ఏ విషయం నందు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి విన్నపం అనేటువంటిది అది మన వ్యక్తిగతమైనటువంటి విషయాలను దేవుని యొద్ద పంచుకునేటువంటిది, లేదంటే చెప్పేటువంటిది ప్రార్థనలో విన్నపం. అయితే విజ్ఞాపన అనేటువంటిది అది ఇతరుల గురించి, ఇతరుల అవసరతల గురించి, వేరే వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో విన్నవించేటువంటి ప్రక్రియ విజ్ఞాపన. కాబట్టి ఈ రెండు విషయాలను గురించి మనము కొంచెం లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభుని శిష్యులు అడిగారు, ప్రభువా నువ్వు చేసినట్లుగా ప్రార్థన మాకు చేయడం నేర్పించు అని. ఎందుకు అడిగారు అంటే యేసుక్రీస్తు చేసేటువంటి ప్రార్థన డిఫరెంట్గా ఉన్నది. వారు చేసేటువంటి ప్రార్థనకు, ఆయన చేసేటువంటి ప్రార్థనకు తేడా వారు గమనించారు. కాబట్టి మాకు అటువంటి ప్రార్థన నేర్పించు అని అడగడం మనము చూస్తాం. సరే, ప్రభు నేర్పించాడు కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేశాడు చాలా చోట్ల. యోహాను సువార్తలో కూడాను మనము యేసు ప్రభు సుదీర్ఘమైనటువంటి ప్రార్థనను మనం చూడొచ్చు. యేసు ప్రభు ఎక్కువగా ఏమని ప్రార్థన చేశాడు? యేసు ప్రభు యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యంగా విజ్ఞాపన ఎక్కువగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. విజ్ఞాపన. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఏమీ ఎక్కువ ప్రార్థన చేయలే. ఆయన ప్రార్థన చేస్తే 17వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే అంటే చాలా పెద్ద ప్రార్థన. అంతా కూడాను తన యొక్క శిష్యుల గురించి, తన వారి గురించి, మన గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి తన బిడ్డల గురించి ఆయన ఎక్కువగా ప్రార్థన చేసినట్లుగా చూడగలం. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనకు ఉన్నటువంటి బలం, శక్తి అంత ఇంత కాదు అనేటువంటి విషయం మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ శక్తిని మనం అనుభవించాల్సినటువంటి అవసరత కూడా ఉన్నది. ఇక్కడ ఒక శతాధిపతి మనకు కనబడుతూ ఉన్నాడు. రోమన్ సోల్జర్, ఆర్మీ ఆఫీసర్. ఈయన కపెర్నహూమ్ అనేటువంటి పట్టణంలో శతాధిపతిగా, అనగా 100 మందికి కమాండర్ ఈయన అక్కడ ఉన్నాడు. శతాధిపతి అంటే ఆ రోజుల్లో పవర్ఫుల్ ఆఫీసర్, మిలిటరీ కమాండర్. కపెర్నహూము అనేటువంటి పట్టణంలో ఈ సంఘటన జరిగింది. కపెర్నహూము అనేటువంటి మాటకు అర్థం విలేజ్ ఆఫ్ కంఫర్ట్. పేతురు యొక్క సొంతూరు, మత్తయి యొక్క సొంతూరు, ఆంద్రేయ యొక్క సొంత గ్రామం కపెర్నహూమ్. యేసు ప్రభు కపెర్నహూములో చాలా పరిచర్య చేశాడు. చాలా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు యేసు ప్రభు. కాబట్టి అక్కడ ఆయన వచ్చి నివసించినట్లుగా మనం చూస్తాం. కపెర్నహూముకు వచ్చి, ఆయన గలిలయ నుండి కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించాడు అని చెప్పి లేఖనము తెలియజేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాల్లో. కాబట్టి కపెర్నహూమ్ అనేటువంటిది ఆయన మినిస్ట్రీకి ముఖ్య పట్టణం. ఆయన అక్కడ ఉంటూ దాన్ని బేస్ చేసుకొని ఆ సిటీని లేదా ఆ పట్టణాన్ని, కపెర్నహూమును, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆయన సువార్తను పరిచయం చేసినట్లుగా చూడగలం. అప్పుడు జరిగినటువంటి సంఘటన అక్కడ మనము చూస్తాం. అక్కడ కపెర్నహూములో ఆయన ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాను. ఇక్కడ ప్రభువా, నా దాసుడు అనేటువంటి మాట ప్రభువుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో దాసుడు అంటే సర్వెంట్ అంటే ఎక్కువగా బానిసలను దాసులుగా పిలిచేవాడు. బానిసలు అంటే వారు కొనుక్కునేవాళ్ళు. బానిస వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. బానిసల్ని డబ్బుండే వాళ్ళు కొనుక్కొని వారు వినియోగించుకునేవాళ్ళు. వారు బానిసలకు ఇష్టాలు ఉండవు. బానిసలకు సొంత ఆలోచనలు, సొంత పని ఉండకూడదు. వారి జీవితం యజమాని యొక్క సొంతం. ఇది బానిస వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో బానిసలు ఉండేవారు. కాబట్టి పౌలు కూడాను దాసులకును యజమానులకును కూడాను ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎఫెసీ 6 దాసులకు రాస్తాడు, అదేవిధంగా యజమానులకు రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, విధేయులైనడి. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రభువుని స్తుతించాలి. నీ స్థితి ఏ స్థితిలో నీవు ఉంటే అదే స్థితిలో నువ్వు కొనసాగాలి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి దాసులుగా ఉన్నటువంటి వారు లేదా బానిసలుగా ఉన్నటువంటి వారు ఒకవేళ ప్రభువుని అంగీకరిస్తే, ఒకవేళ ప్రభువుని విశ్వసిస్తే వారు అదే స్థితిలో ఉండి ప్రభువుని అనుసరిస్తూ తమ యజమానులకు లోబడి ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ పౌలు రాస్తాడు. అదే సందర్భంలో యజమానులకు ఉద్దేశించి కూడా రాస్తాడు. ఎక్కడ 9వ వచనం, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అంటే దాసులను యజమానులు సరిగ్గా చూసుకోవట్లేదన్నమాట. దాసులు కూడా యజమానునికి కొన్నిసార్లు విధేయులు కాకుండా పారిపోయేవాళ్ళు. వాళ్ళు పెట్టేటువంటి కష్టాలకు లోబడి ఉండకుండా పారిపోయేవాళ్ళు. పారిపోయినప్పుడు మళ్ళీ పట్టుకొచ్చి అక్కడ వాళ్ళు పని చేయించుకునేటువంటి పరిస్థితులు ఆ రోజులో ఉండేవి. అందుకే దాసులకు రాస్తున్నాడు, యజమానులకు కూడా రాస్తున్నాడు. యజమానులారా మీరు మీ దాసుల విషయంలో పక్షపాతం లేకుండా ఉండాలి. మీకును వారికి యజమాని పరలోకమందు ఉన్నాడు. కాబట్టి మీ యజమాని పక్షపాతం లేనటువంటి వాడు. కాబట్టి మీరు కూడాను పక్షపాతం లేకుండా మీ యొక్క దాసుల ఎడల, మీ బానిసల ఎడల మీరు ప్రవర్తించాలి. వారిని భయపెట్టడం మానేయండి, వారిని బెదిరించడం మానేయండి. కాబట్టి వారి ఎడల మంచిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి మీరు అని చెప్పి యజమానులకు రాయడం మనము చూస్తాం. కాబట్టి ఆ దినాల్లో ఈ దాసులు లేదా బానిసలు ఉండేటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉంది. అక్కడ జరిగినటువంటి సంఘటన స్వతహాగా మనిషికి బై నేచర్ అధికారం అంటే ఇష్టం, అధికారం చలాయించడం అంటే ఇష్టం. ఈయన చాలా పెద్ద ఆఫీసర్. ఈయనకున్నటువంటి అధికారానికి ఆయన ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనను వేడుకొని అవసరం లేదు అని అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అక్కడ పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వం క్రింద పనిచేసే అధికారి. అక్కడ పాలకులు రోమీయులు, పాలితులు యూదులు. కాబట్టి యేసు ప్రభు ఎవరు? ఒక పాలిత వర్గానికి చెందినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఇక్కడ శతాధిపతి పాలక వర్గానికి చెందినటువంటి ఒక గవర్నమెంట్ అఫీషియల్. కాబట్టి పిలిపించి మాట్లాడవచ్చు. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అధికారులు. అధికారం చేతిలో ఉంటే అట్లాగనే బిహేవ్ చేస్తారు. అధికారం అనేటువంటిది మనిషికి చాలా ఇష్టమైనటువంటి విషయం. అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లుగా మరి దేన్ని కూడాను మనిషి
ఎంజాయ్ చేయడేమో. ఎందుకంటే ధనం సంపాదించిన తర్వాత వెంటనే గుర్తొచ్చేది మనిషికి అధికారం. ధనం సంపాదించిన తర్వాత అధికారం ఉంటే ఈ ధనాన్ని కాపాడుకోవచ్చు, అనేక మందిని మన కనుసన్నల్లో ఉంచుకొని అనేక మంది పైన అధికారం చేయొచ్చు అనేటువంటిది మనిషి యొక్క తత్వం. కాబట్టి అధికారం అనేటువంటిది ఒక తీరని దాహం లాంటిది. అధికారం కోసం రాజులు, చక్రవర్తులు చరిత్రలో పరిశీలన చేస్తే వారు చేయనటువంటి ఘోరం లేనేలేదు. అధికారం కోసం అనేకమైనటువంటి ఘోరాలను చేశారు. హేరోదు మహారాజు మనకు బైబిల్లో కనబడతాడు. హేరోదు అనేటువంటిది ఒక టైటిల్. ఆ హేరోదు ఆ టైటిల్, ఆ వంశంలో ఉన్నటువంటి ఒక రాజు, ఆయన తన అధికారానికి తన కుమారుల వల్ల ముప్పు కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో, తనకు పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు. అంటే తన అధికారం వీరికిపోతుందేమో, కొడుకులు అధికారం కోసం తనల్ని ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో హేరోదు తన అధికారానికి అడ్డు వస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, అనుమానంతో తన సొంత కుమారులు, 3 కుమారులు, యాంటిపటెర్, అలెగ్జాండర్, అరిస్టోబులస్, ఈ 3 కొడుకుల్ని చంపించేశాడు. ఎందుకు? అధికారానికి అడ్డం వస్తున్నారని. ఇంకా చూడండి, అధికార దాహం అనేటువంటిది ఎంత చెడ్డదో. అధికారం అనేటువంటిది రక్త సంబంధాలను సైతం లెక్క చేయదు. ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, రాజకీయాల్లో కూడా రక్త సంబంధులు కూడాను శత్రువులుగా మారిపోతారు. ఎగనెస్ట్గా మాట్లాడుకుంటారు, స్టేట్మెంట్స్ ఇస్తారు, సొంత కుటుంబీకులు, అన్నదమ్ముళ్ళు. ఎందుకంటే అధికారం అక్కడ పనిచేసేది. అధికారం కోసం మన అనేటువంటి ఏ విధమైనటువంటి భేదము చూపించరు. అధికారమే పరమావధి. కాబట్టి ఈ శతాధిపతి కూడాను అటువంటి అధికారి. ఈ శతాధిపతి చేతిలో గొప్ప అధికారం ఉన్నది. అధికారం కలిగిన వ్యక్తి. అతను అధికారం చూపించి తన పని చేసుకోవచ్చు, కానీ అట్లా చేయలేదు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, చూడాల్సినటువంటి విషయం. ఈ అధికారాన్ని ఆయన మరొక రకంగా యేసు ప్రభు దగ్గర ప్రజెంట్ చేస్తాడు. తర్వాత చూస్తాం అది. ఈ అధికారం అనేటువంటి దాన్ని యేసు ప్రభువుకు వివరించి చెప్తూ తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు. అక్కడ యేసు ప్రభు చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత వస్తుంది ఆ విషయం. కాబట్టి స్వతహాగా మనిషి అధికారంలో ఉన్నప్పుడు అభద్రతాభావం వస్తుంది. ఎందుకంటే తన అధికారం పోతుందేమో అనేటువంటి అభద్రతాభావం. రెండవది అహంకారం. ఈ 2 కూడాను అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు సర్వసాధారణమైనటువంటి విషయం. మొదటిది అభద్రతాభావం. ఇది పోతే ఎట్లా, పోకుండా కాపాడుకోవాలి అనేటువంటిది తత్వం. రెండవది ఆ అధికారం వలన తనకు కలిగేటువంటి అహంకారం. ఈ 2 కూడాను ఈ వ్యక్తిలో లేవు. అది ఈ శతాధిపతి యొక్క గొప్పతనం. ఈ 2 కూడాను ఈ వ్యక్తిలో లేవు. కాబట్టి ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. ఇటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. తానే వచ్చి అక్కడ చూసినట్లయితే ఆయన యొద్దకు వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, మిగుల బాధపడుచున్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పి ఆయనకు ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు, ప్రార్థించాడు. మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలో మనము గమనించినట్లయితే మన ప్రార్థన మొదటిగా మన కోసం, రెండవది మన కుటుంబం కోసం, మూడవది మన వారి కోసం, ఆ తర్వాతనే ఇంకెవరైనా కానీ సంఘం కోసమో మన కమ్యూనిటీ కోసమో. అది ఇంకా చాలా తక్కువ మంది చేస్తారేమో. మ్యాక్సిమం ప్రార్థన అంటే మన కోసం, మనకు ఏది లేదో దానికోసం, మనకి ఏది అవసరమో దానికోసం, మనము ఏమి ఫీల్ అవుతున్నామో అంటే సొంత విషయాల్లో దానికోసం. ఒకవేళ మనం బాధలో ఉంటే ప్రభువా ఈ బాధ తీసేయని ప్రార్థన చేస్తాం. మనకు అవసరతలో ఉంటే ప్రభువా ఈ అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తాం. ప్రభువా ఒకవేళ అనారోగ్యంలో ఉంటే, బలహీనతలో ఉంటే ప్రభువా ఈ అనారోగ్యం నుండి నాకు విడుదలయ్యి, లేకుంటే ఈ బలహీనతల నుండి నాకు విడుదలను ప్రసాదించు, లేకుంటే ఇంకా కొంచెం డెప్త్లో ఉండేటువంటి విశ్వాసులు అయితే ప్రభువా ఈ బలహీనతను ఎదుర్కొనడానికి నాకు శక్తిని, ఈ బలాన్ని ఎదుర్కొని జయించడానికి నాకు
శక్తిని అని చెప్పి ప్రార్థన చేస్తాం ఎక్కువ భాగం. ఆ తర్వాతే ఏమన్నా ఉంటే ఇతరులకి. ఇప్పుడు ఉదాహరణకు లూకా సువార్త 13వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఒక ఉపమానం చెప్తాడు. ఒక మనిషి ఏం చేస్తాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటిస్తాడు. నాటించి పండ్లు దానికి ఫలాలు కాస్తాయని చెప్పేసి ప్రతి సీజన్లో రావడం మనం చూస్తాం. ప్రతి సీజన్లో ప్రతి సంవత్సరం ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూడటం, నిరాశతోటి వెనుదిరిగి వెళ్ళిపోవటం. ఎందుకు ఆయన ఆ చెట్టు దగ్గరికి వస్తున్నాడు ప్రతిసారి ప్రతి సీజన్లో? ఆ చెట్టుకు ఫలాలు కాస్తాయని. ఆ చెట్టు నుండి తాను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఫలాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఫలము అనేటువంటిది, దాని అర్థం ఫలము అనేటువంటిది మనము ఏమైతే ఉత్పత్తి చేస్తామో దాన్నే ఫలం అంటాం. చెట్లకైతే ఫలాలు కాస్తాయి, చెట్లకైతే కాయలు కాస్తాయి. ఆ కాయలు చెట్లు ఏమి తినవు. ఫలం అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు? ఫలము అనేటువంటిది కేవలం ఇతరుల కోసమే. ఫలము అనేటువంటిది కేవలం ఇతరుల కోసమే. ఇప్పుడు ఆత్మఫలం ఏమనగా ఉంది కదా గలతీ రాసిన పత్రికలో. ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచి, ఇవన్నీ కూడాను ఇతరులకు లింకప్ అయ్యేటువంటివి, చుట్టుపక్కల వారికి సంబంధించినటువంటివి. ఇవి మన సొంతవి కాదు, అంటే సొంతంగా ఉపయోగించుకునేటువంటివి కాదు, ఇతరుల కోసం వినియోగించేటువంటివి ఫలము అనేటువంటిది. ఫలం అంటే ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవితం నుండి మనము ఏమైతే ఉత్పత్తి చేస్తూ ఉన్నామో, మన జీవితం యొక్క ఉత్పాదకత ఫలం అంటే ఏంది? మన నుండి ఏమి ఉత్పత్తి అవుతున్నాయి, మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాము, మన జీవితం ద్వారా మనము బయటికి పంపించేటువంటివి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే అన్నీ మనకు తెలుస్తాయి. అది ఒక మాట కావచ్చు, అది ఒక ప్రవర్తన కావచ్చు, అది మన బుద్ధి కావచ్చు, అది మన జ్ఞానము కావచ్చు. ఇవన్నీ కూడా ఫలమే. మాట, ప్రవర్తన, బుద్ధి, జ్ఞానము. కాబట్టి ఇవన్నీ కూడాను మనము మన జీవితం నుండి బయటికి పంపించేటువంటి అంశాలు. అందుకే యేసుప్రభు అంటాడు, వారి ఫలమును బట్టి వారు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు అంటాడు. చెట్టు ఫలమును బట్టి అది మంచిదా కాదా అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు అంటాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు చెబుతూ వారి ఫలమును బట్టి వారెవరో, వారు ఎటువంటి వారో మీరు తెలుసుకొనగలుగుతారు అని చెప్తాడు. అంటే వాళ్ళు ఏం ప్రోడక్ట్ ఇస్తూ ఉన్నారో, వాళ్ళు ఏమి ఉత్పత్తి చేస్తున్నారో, వాళ్ళ అవుట్పుట్ ఏందో అది మీరు అబ్జర్వ్ చేశారంటే అది మీకు అర్థమవుతుంది అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఫలము అనేటువంటిది ఇతరులకు ఉపయోగపడేటువంటిది. ఆ ఫలాలను తీసుకోవాలని ప్రతి సంవత్సరం ఆ వ్యక్తి, ఆ యజమాని వస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ ఉపమానం నుండి మనం నేర్చుకునేటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంది? దేవుడు మన నుండి ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ ఫలము ఇతరులకు ఉపయోగపడాలా. అది అధికారం కావచ్చు, అది ధనము కావచ్చు, అది గొప్ప స్థితి కావచ్చు, అది జ్ఞానము కావచ్చు. దేవుడు మన నుండి ఆశించేటువంటిది ప్రతిదీ కూడాను అది ఇతరులకు కావాలి, ఇతరులను వెలిగించాలి, ఇతరులను బాగు చేయాలి, ఇతరుల కొరకు ఫలము ఉపయోగపడుతుంది. మన కోసం కాదు, ఫలం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రభు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ప్రార్థన అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదాహరణకు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ, కానాను స్త్రీ, అన్యుడైనటువంటి కానాను స్త్రీ. ఈ అధికారి కూడా అన్యుడే, రోమన్ అఫ్షలిన అన్యుడే, యూదుడేం కాదు. ఇక్కడ కానాను స్త్రీ కూడా అన్యురాలే, యూదురాలేం కాదు.
మత్తయి సువార్త 15 అధ్యాయం 21 నుండి 28 చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు. ఈ స్త్రీ ప్రభువుని వేడుకున్నది, ప్రభువుకు ప్రార్థన చేసింది, ప్రభువును బ్రతిమలాడింది. ఈ అధికారి కూడాను ప్రభువుని వేడుకున్నాడు, ఈ స్త్రీ కూడాను ప్రభువుని వేడుకున్నది, ప్రార్థన చేశారు. ఇద్దరు కూడాను ప్రభువుకి ప్రార్థన చేశారు, ప్రభువుని వేడుకున్నారు, ప్రభు దగ్గర బ్రతిమలాడినటువంటి వారే ఇద్దరు కూడాను. అయితే ఈ స్త్రీ దేనికోసం బ్రతిమలాడింది, దేనికోసం వేడుకున్నది, ఎవరి కోసం ప్రభువుని ప్రార్థించింది? తన కోసం, తన కుమార్తె కోసం. ఇప్పుడు తన కోసమన్నా తన కుమార్తె కోసమన్నా ఒకటే. ఎందుకు? కుమార్తెకు బాగలేకపోతే తను సంతోషంగా ఉండలేదు, తను ఇంట్లో సమాధానం ఉండదు. కుమార్తెకు అనారోగ్యంగా ఉంటే ఏ తల్లి హ్యాపీగా ఉంటుంది? ఉండదు. కాబట్టి తన సమస్యనే, తన కుమార్తె సమస్య అయినా తన సమస్యనే. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ ప్రభు దగ్గరకు ఎవరి కోసం వెళ్ళింది? తన కోసం, తన కుమార్తె కోసం. తన సొంత విషయాలను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళింది, తన సొంత ప్రాబ్లంను ప్రభు దగ్గర పెట్టింది, బ్రతిమలాడుతుంది, ప్రార్థన చేస్తూ ఉంది. దానికి ప్రభువు యొక్క రెస్పాన్స్ ఒకసారి మనము చూస్తే ఆయన పెద్దగా రెస్పాండ్ కాలేదు అని తెలుస్తుంది. మనం చాలాసార్లు ఈ విషయం మనం తెలుసుకున్నాం, చదివినాం, ధ్యానం కూడా చేశాం. ఆయన రెస్పాండ్ కాలేదు. దాని వెనకాల రీజన్స్ ఏమున్నా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 15:23లో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయిననూ చెప్పలేదు అని రాయబడింది. ఒక్క మాట అయిననూ చెప్పలేదు. ఏం తీసుకొని పోతున్నావు ప్రభు దగ్గరికి అంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రార్థనలో? నీ ప్రార్థన విన్నపమా, విజ్ఞాపననా? దేవుని యొక్క రెస్పాన్స్ దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు వింటాడు, కానీ వెంటనే ఆయన రెస్పాండ్ కాలేదు. ఒకసారి ఒక్క మాట కూడా మాట్లాడదు. రెండవసారి 15:24లో ఆమె కొంచెం కఠినమైనటువంటి జవాబు ఇచ్చారు. అమ్మ, నేను నీకోసం రాలేదు, మీకోసం రాలేదు, నేను ఇశ్రాయేలు ఇంటి వారి కోసం వచ్చాను. నశించినటువంటి గొర్రెల యొద్దకే కానీ, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదు పో అన్నట్టుగా మాట్లాడాడు. రెండవసారి చాలా అఫెండ్ చేసేటువంటి విషయం అది. ఆమె వెనుదిరగలేదు. మూడవసారి 15:26 అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్పాడు. ఈ మూడవసారి ఆయన రెస్పాన్స్ చాలా తిట్టినట్టుగా ఉంది, చాలా ఈసడించుకున్నట్లుగా ఉంది, అవమానపరిచినట్లుగా ఉంది. చూడండి ప్రభు యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉన్నదో. మనవులు ప్రార్థన చేసినప్పుడు, మన మనవి ప్రభు దగ్గర విన్నవించినప్పుడు, ఇక్కడ ఈ స్త్రీ తన ప్రార్థన వ్యక్తిగతమైనటువంటిది. తన కుమార్తెను 9 మాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసింది కనుక తల్లి ప్రేమ ఆమెను ప్రభువుని వేడుకునేటట్లు చేసింది. ఇది విన్నపం, ఇది విన్నపం. అయితే శతాధిపతి ఏమైనా కన్నాడా ఆయన్ని? శతాధిపతికి ఆయన సర్వెంట్కి ఏం రక్త సంబంధం ఉన్నది? తన సర్వెంట్ ఏమైనా రక్త సంబంధియా? తన ఇంట్లో వ్యక్తియా? తన కుమారుడా? కాదు. తనకు ఏమవుతాడు? ఏం గాడు? బానిసలు ఏమవుతారు అధికారులకు? ఏమి గారు. బానిసకి సొంత ఆలోచనలు కూడా ఉండకూడదు. సర్వెంట్ ఎవరైనా కానీ, సర్వెంట్ పని చేయకపోతే ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? చేయించుకుంటారా? మా ఇంట్లో దాదాపుగా సంవత్సరానికి ఒక 2-3 మారుతుంటారు సర్వెంట్స్. కారణం సరిగా పని చేయట్లేదు. సరిగా పని చేయకపోతే ఎవరు ఉంచుకుంటారు? సరిగా పని చేయకపోతేనే ఎవరు ఉంచుకోకపోతే, అసలు పనే చేయలేక పక్షవాయువు వచ్చి పడిపోయి ఉంటే ఎవరు ఇంట్లో ఉంచుకుంటారు? ఎవ్వరు ఉంచుకోరు. కానీ ఈ శతాధిపతి తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి ఈ వ్యక్తి? ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి ఈ వ్యక్తి? సర్వెంట్ని పక్షవాయువు వస్తే ఇంట్లో పడుకోబెట్టాడు, చూసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి రాకముందు చాలా వైద్యాలు చేయించుంటాడు. అవి ఏవి వర్కౌట్ కాకనే ప్రభు దగ్గరికి చివరి ప్రయత్నంగా వచ్చి ఉంటాడు.
ఎందుకు? ప్రభు దగ్గరకు వచ్చి అంతమంది ముందు ఆయనను వేడుకొని ప్రభువా అని పిలిచి ఆయనను ప్రార్థించి ఆయన అధికారం అంతా తీసి ప్రక్కన పెట్టి ఆయన వేడుకున్నాడు అంటేనే అక్కడ మనకు అర్థమవుతుంది తను పూర్తిగా ఉపేక్షించుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు? కేవలము దాసుని కోసం, తన దగ్గర పనిచేసేటువంటి దాసుని కోసం. ఓకే, ఆ దాసుడు చాలా మంచోడై ఉంటాడు, అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అంత మంచోడు కాబట్టి ఈయన ఇంత మంచిగా ప్రేమించాడు. నిజమే. ఎంత మంచోడైనా, ఎంత గొప్పడైనా, ఎంత ప్రేమించేవాడైనా, ఎంత బాగా పనిచేసేవాడైనా, ఈ విధంగా బాగలేని వాడిని, పనిచేయనటువంటి వాడిని ఇంట్లో ఉంచుకునేటువంటిది యజమాని ఎవరుంటారు? అధికారి ఎవరుంటారు? చాలా గొప్ప వ్యక్తి. ఈ స్త్రీ ప్రార్థన చేసింది కడుపు కోత కోసం ప్రార్థన చేసింది. తన కుమార్తె మంచంలో దెయ్యం బట్టి విలవిలాడుతూ ఉంటే కడుపు కోత, తల్లికి, తల్లి ప్రేమ, ఆ బాధ తట్టుకోలేక ప్రభువుని ఆయన తిట్టినా, ఏసరించుకున్నా, కుక్క అన్నా ఏమన్నా కూడాను లేదు ప్రభువా, కుక్కలు కూడాను పిల్లలు రొట్టె ముక్కలు పడతాయి టేబుల్ పై నుంచి, అవి తినడానికి అర్హత లేదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు తన విన్నపం విన్నవించుకున్నది. ఈయన తన కుమారుని కోసం కాదు, తన భార్య కోసం కాదు, తన కోసం కాదు, తన సేవకుని కోసం, తన బానిస కోసం. కాబట్టి ఈ వ్యక్తి కనికరము కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనికరము. మీకా గ్రంథంలో 6:8 చెప్తాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటిది ఉత్తమం? న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన ప్రభు ఎదుట నడుచు. ఇదే కదా నిన్ను కోరుకుంటున్నాడు. ఇదే కదా నాకు కావాలి, ఈ ఫలము కదా నాకు కావాలి, ఈ ప్రోడక్ట్ కదా నాకు కావాల్సింది. అది ఉంది, ఈయనలో కనబడుతుంది. ఈ శతాధిపతిలో దేవునికి కావలసినటువంటి ఫలం, కనికరం చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. అది ప్రభు ఎదురు చూసేటువంటి ఫలం. ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను, కనికరమును ప్రేమించుట. ఇదే కదా నిన్ను అడుగుతూ ఉన్నాను. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది ఆల్రెడీ నీకు చెప్పేశాను. నీ నుండి నాకు ఫలం కావాలి, కనికరం. ఈ యజమాని, ఈ అధికారి అటువంటి అధికారిగా మనకు కనబడుతున్నాడు. కానాను స్త్రీ యొక్క విన్నపం వ్యక్తిగతమైనటువంటిది. శతాధిపతి యొక్క ప్రార్థన, విజ్ఞాపన ఇతరుల కోసం, తన సేవకుని కోసం. ఇది విజ్ఞాపన ప్రార్థన. ఇది విజ్ఞాపన యొక్క పవర్, విజ్ఞాపన యొక్క శక్తి, బలం. విజ్ఞాపనలో విన్నపము కంటే గొప్ప శక్తిని మనము చూడొచ్చు. విన్నపము కన్నా గొప్ప శక్తి విజ్ఞాపనలో ఉన్నది. ఈ స్త్రీ విన్నవించుకున్నప్పుడు 2-3 సార్లు ఆయన అఫెండ్ చేశాడు. ఆయన రెస్పాన్స్ అక్కడ మనకు సరిగ్గా కనబడలేదు. ఓకే, ఆమెను పరీక్ష చేయడానికే కావచ్చు, ఏదే విషయం ఏదైనా కావచ్చు, కానీ ప్రభు యొక్క రెస్పాన్స్ అక్కడ చాలా నిదానంగా, లేటుగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఆయన అడగగానే, ఆయన విజ్ఞాపన విన్నవించగానే ప్రభు అన్నటువంటి మాట ఏంది చూడండి. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పాను. ఏమన్నా మాట్లాడా ప్రభు? ఏమన్నా కాదు, లేదు, ఆగు, వస్తాలే ఈమెతో చెప్పినట్లుగా ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదండి. చూడండి, విన్నపానికి విజ్ఞాపనకి ఉన్నటువంటి డిఫరెన్స్. విజ్ఞాపనలో విశాల హృదయం కనబడుతుంది. ఎందుకు? విజ్ఞాపన మన కోసం కాదు, విజ్ఞాపన ఇతరుల కోసం. అది దేవునికి ఇష్టం, అది దేవుని మనస్సు, అది దేవుని మనస్సు. ఎందుకు ఎంతకాడికి ప్రార్థనలు లేట్ అవుతున్నాయి అంటే, మన ప్రార్థనలు ఒకవేళ ఈ స్త్రీ చేసినట్లుగా ఉన్నాయేమో. ఒకవేళ ఈ స్త్రీ తన కుమార్తె కోసం, తన కోసమే, తన కుటుంబం కోసం, తన కుమార్తె కోసం, బాగుపడడం కోసం, అందుకే లేట్ చేశాడు ప్రభు. మొదటిసారి ఏమో ఆగాడు, ఏం మాట్లాడలేదు. రెండవసారి ఏమో లేదు మీకోసం కాదు నేను వచ్చింది అన్నాడు. తర్వాత మూడోసారి నేను కుక్కలకి దగ్గరికి రాను, కుక్కల దగ్గర రానిను, కుక్కలకు రొట్టె మొక్కను. చూసారా ఎంత గ్యాప్ తీసుకొని వచ్చాడు.
రెస్పాన్స్లో. కానీ ఇక్కడ విజ్ఞాపనలో ప్రభు వెంటనే నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తా, వాణిని స్వస్థపరుస్తా. నీతిమంతుని ప్రార్థన, యాకోబు 5:16. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై. అక్కడ చదవండి, నీతిమంతుని, యాకోబు 5:16 ఏమని ఉంది అక్కడ? నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ నీతిమంతుని అనే దగ్గర నుంచి. నీతిమంతుని ప్రార్థన అని లేదు, చూడండి అక్కడ. నీతిమంతుని విన్నపం అని లేదు అక్కడ. నీతిమంతుని విజ్ఞాపన, అది అక్కడ మనకు కావాల్సింది. నీతిమంతుని విజ్ఞాపన. ఎందుకంటే విజ్ఞాపన ఇతరుల కోసం. ప్రభువు నిన్ను నన్ను మనల్ని ఇక్కడ పెట్టిందే ఇతరుల కోసం. అది 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 మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు చెట్లతోటి పోల్చాడు ప్రభువు? మనుషుల్ని మొత్తం బైబిల్ గ్రంథం అంతా కూడాను చూస్తే చెట్లతోటి పోల్చి చెప్పడం జరిగింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చాలా సంవత్సరాల క్రితం ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం, చెట్లు గురించి. యేసు ప్రభునే మొద్దులో నుండి చిగురు వస్తుంది అనేటువంటి ప్రవచనంతో ఆయన మాట్లాడాడు దేవుడు. ఎందుకు చెట్లతోటి మాట్లాడుతున్నాడు అంటే, చెట్లు ఫలిస్తాయి. ఆ ఫలాలు అవి సొంత వాటి కోసం, సొంత అవసరతల కోసం అవి వినియోగించుకోవు. చెట్ల యొక్క ఫలం కేవలం ఇతరుల కోసమే. ప్రభువు మనల్ని ఇక్కడ నాటడంలో ఉద్దేశమేంది? ప్రభువు మనల్ని ఇక్కడ జీవింపజేయడంలో ఆయన ఉద్దేశమేంది? బాగా ట్రంక్ బాగా లావు కావాలి, దాన్ని కట్ చేసుకొని తలుపులు చేసుకొని ఇంటికి బిగించుకోవాలనే కాదు కదా. ప్రభువు మన చెక్క కోసమో లేకుంటే మన ఇంక ఈ వేర్లు కోసమో కాదు చెట్టు నాటింది. ఆ ద్రాక్షావనంలో అంజూరపు చెట్టు దేనికోసం నాటాడు? దీని ఫలములు నేను వెతకవచ్చుచూ ఉన్నాను. ప్రతి సంవత్సరము దీని ఫలములు నేను ఆయనకు కావలసింది ఫలం ఎందుకు? ఇతరుల కోసం. అది అక్కడ థియలాజికల్ ఇన్సైట్, అంతర్దృష్టి అర్థం చేసుకోవాల్సింది. మనల్ని ఇక్కడ పెట్టింది తినుము, తాగుము, సుఖించుము, చచ్చేదాకా ఇయే చెయ్యి అని కాదు. మనల్ని ఇక్కడ పెట్టింది దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఇతరులకు నీ యొక్క ఫలాన్ని స్ప్రెడ్ చేయడానికి. అబ్రహాముని పిలిచాడు. దేనికి పిలిచాడు అబ్రహాముని ఊరు నుండి పిలిచాడు. పిలిచినప్పుడు ఏమన్నాడు? అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంది? నీ నుండి అనేక జనములు ఆశీర్వదించబడతాయి. ఇంతే కదా. ఇదే మనిషి యొక్క పర్పస్ ఈ లోకంలో. మనిషి యొక్క జీవితం ఉద్దేశం ఏంటంటే, మన నుండి అనేకులు ఆశీర్వదించబడాలి, లబ్ధి పొందుకోవాలి. అందుకే అంటాడు, నీలో నుండి జీవదారులు బయలుదేరును అంటాడు. జీవదారులు బయలుదేరి ఏం చేస్తాయి? ఎక్కడికి పోతాయి? ముసి లేకపోతాయా? వేరే కాలం లేకపోయేసి సముద్రాన్ని కలుస్తాయా? ప్రక్కన ఉన్నటువంటి వారిని తడుపుతాయి. అది ఆయన ఉద్దేశం. నీలో నుండి జీవదారులు. ఇప్పుడు అబ్రహాములో నుండి జీవదారులు బయలుదేరినాయి. ఏం చేసింది ఆ జీవధార? 2000 సంవత్సరముల క్రితం స్టార్ట్ అయ్యి మధ్యప్రాచ్యంలో, ఇశ్రాయేల్ దేశంలో, ప్రపంచమంతటా కూడాను తడిపేసింది ఆ జీవధార. యేసు ప్రభువు చెప్పాడు, నేను జీవజలాలు ఇస్తాను. ఆయన ఉద్దేశం ప్రధానమైనటువంటి నీ నుండి నా నుండి కోరుకునేది అదే. ప్రభు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలనా అని. డబ్బుల గురించి ఇక్కడ పెద్దగా కాదు అసలు ప్రస్తావించడం లేదు. డబ్బుల గురించి కాదు. నీ నుండి ఇతరుడు మేలు పొందుకోవాలి. నీ ప్రజెన్స్లో పక్కోడు సమాధానంగా ఉండాలి. నేనుండి అతడు ఆత్మీయంగానో, శారీరకంగానో, ఇంకొక రకంగానో మేలు పొందుకోవాలి, మేలుకరంగా ఉండాలి. అది ఇష్టం. ఆ ఇష్టమైన పని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ శతాధిపతి చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి పని అది. అందుకే ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. అందుకే విజ్ఞాపన మనఃపూర్వకమైనటువంటిదై బహు బలము గలదై ఉండును.
బహుబలము గలదై ఉండును. కానాను స్త్రీ శతాధిపతి విషయంలో, కానాను స్త్రీ విన్నపం, శతాధిపతి విజ్ఞాపన. కానాను స్త్రీ ప్రార్థించినప్పుడు 3 times ప్రభు రెస్పాండ్ కాలేదు. శతాధిపతి విజ్ఞాపన చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. కానాను స్త్రీ ప్రభువుని విశ్వసించింది, శతాధిపతి కూడా ప్రభువుని విశ్వసించాడు. ఇద్దరు కూడా నమ్మే ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు అన్యులే, ఇద్దరు విశ్వాసులే. ఇద్దరు ప్రభువు దగ్గరికి వచ్చి తమ బాధను లేకుంటే తమ అవసరతను తెలియజేస్తున్నారు. అయితే ఇద్దరిలో తేడా ఏంది? ఆమెమో తన కోసం, ఈయనేమో తన సేవకుని కోసం. ఇప్పుడు యాకోబు పత్రిక 5:16 చదవండి. ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఎందుకు మనకు స్వస్థత దూరంగా ఉంది? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఇప్పుడు ఎవరన్నా ఈ పని చేస్తామో మనం చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవడానికే చాలా కష్టం. దేవుని దగ్గర ఒప్పుకోకపోవడం వల్లనే కదా ఇబ్బంది. దేవుని దగ్గరనే ఒప్పుకోనటువంటి మనము మనుషుల దగ్గర ఒప్పుకుంటామా? మనుషులతో ఒప్పుకుంటామా? నేను పలానా రోజు పలానా తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే కప్పుకున్నట్టే కదా లెక్క. ఇప్పుడు ఆదాం దగ్గరికి వచ్చి, ఆదామా ఎక్కడున్నావంటే గబగబా ఒప్పుకోవాల్సి ఉండే. ఆదాం ఒప్పుకోలే. ఆ నేచర్ వచ్చేసింది మనకు కూడా. ఒప్పుకునేదే లేదు. ఆదాం ఒప్పుకోలే. నువ్విచ్చిన ఈ స్త్రీయే ఆ పండ్లు ఇస్తే నేను తిన్నా అంటున్నాడు. కానీ ప్రభువా తప్పైపోయింది, నువ్వు తినద్దున్న పండు నేను తిన్నాను అనలేదు, ఒప్పుకోలేదు. ఒప్పుకోవడంలో చాలా ఆశీర్వాదం ఉంది. ఒప్పుకోవాలి. ఎస్, నేను చేసింది పొరపాటే. అప్పుడు వస్తుంది ఆశీర్వాదం, అప్పుడు వస్తుంది స్వస్థత. ఎందుకు రావట్లేదు? ఒప్పుకోం కాబట్టి. ఒకరితో ఒకరు మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. చూసారా ఎంత సింపుల్గా తేల్చిపడేసాడో దేవుడు పెద్ద సత్యాన్ని. మీరు స్వస్థత నొందినట్లు, మీరు బాగుపడాలంటే మీరు ఏం చేయాలంటే, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీకోసం ఇంకొకడు ప్రార్థన చేయాలి, వాడి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ సూత్రం అప్లై అవుతుంది. ఇతరుల కోసం నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. శతాధిపతి ఇతరుల కోసం, తన సేవకుని కోసం మొరపెట్టినప్పుడు వెంటనే ఆలకించాడు. మన కోసం ఇతరులు చేసినప్పుడు వెంటనే దేవుడు ఆలకిస్తాడు. సింపుల్ కదా. మనము ఎప్పుడు మన కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ప్రార్థన 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 ప్రార్థన. ఒకవేళ వేరే వాళ్ళ కోసం చెయ్యాలన్నా కూడా చాలాసార్లు మనసు రాదు. ముందు మనం చేసుకుందాం. కానీ దేవుడు రివర్స్లో చెప్తా ఉన్నాడు, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. కాబట్టి మరొకరి కోసం చేస్తే విజ్ఞాపన అవుతుంది. విజ్ఞాపన బలమైనటువంటిది, బహుబలమైనటువంటిది. నీతిమంతుని ప్రార్థన బహుబలమైనటువంటిదై ఏం చేసిందంట? ఏలియా ప్రార్థన చేసినప్పుడు మనుష్యుడే ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడు? తన కోసమా? తన కుటుంబం కోసమా? తన ఆరోగ్యం కోసమా? లేదా తాను ఆత్మచేత నింపబడాలని చేశాడా? లేకుంటే తాను ఇంకేదన్నా గొప్ప పని చేయాలి, ప్రభా నాకు శక్తిని బలాన్ని అని చేశాడా? ఎవరి కోసం చేశాడు ఏలియా? ఇశ్రాయేలు ప్రజల కోసం చేశాడు ఏలియా. ఇశ్రాయేలు దేశం కోసం చేశాడు ఏలియా. అందుకే దేవుడు వెంటనే విని 3.5 సంవత్సరం వర్షం పడకుండా మూసేసాడు ఆకాశం. ఆసక్తి కలిగి ప్రార్థన చేసి మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత ఆకాశము వర్షం, భూమి తన ఫలమునిచ్చెను. ఎవరి కోసం చేశాడు ఏలియా? ప్రజల కోసం, ఇశ్రాయేలు దేశం కోసం. చూడండి విజ్ఞాపనలో ఉన్నటువంటి శక్తి, బలం. అందుకే
అది మనఃపూర్వకమైనటువంటిదై బలము కలిగినటువంటిదై ఉంటుంది. మీరు అనొచ్చు, నీతిమంతుడు కదా చేసేది, మనం కాదు కదా. వెంటనే వస్తుంది క్వశ్చన్, అక్కడ నీతిమంతుడని ఉంది కదా, నీతిమంతుడు చేస్తే కదా మనఃపూర్వకమైనటువంటిదై బహుబలము గలదై 3.5 సంవత్సరం క్లోజ్ అయ్యేది. మళ్ళా ప్రార్థన చేసాం, 3.5 తర్వాత వర్షము పడ్డది. నీతిమంతుడు ఎవరు ఉన్నారు? ఒక్కరు లేరు కదా. మనకు తెలివి ఎక్కువ కదా. నీతిమంతుడు ఎవరున్నారు ప్రార్థన చేయడానికి? ఎవరు లేరు. ఎవరు లేరు, కరెక్టే. అయితే అక్కడ క్రిందనే ఏం చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులనుగా తీర్చెను. విశ్వాసముతో వస్తే అది నీతిమంతుని ప్రార్థన అవుతుంది. అందులో ఏమీ పెద్ద అర్థం కాని మిస్టరీ ఏం లేదు. నీతిమంతులు ఎవరున్నారండి ప్రార్థన చేయడానికి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అటువంటి సమయంలో అతడు విజ్ఞాపన చేసినప్పుడు అది మనఃపూర్వకమైనటువంటిది, బహుబలము కలిగిన ఉంటుంది. ఈ శతాధిపతి ప్రార్థనలాగా. శతాధిపతి విశ్వాసం ఉంటే కదా వచ్చాడు. శతాధిపతి నమ్మే వచ్చాడు ప్రభు దగ్గరికి. అందుకే ప్రభువా అంటున్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, నువ్వు మాత్రమే చేయగలవు, ఇంకెవరు చేయలేరు. విశ్వాసం ద్వారా శతాధిపతి నీతిమంతుడైనాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బలము కలిగినటువంటిది, బహుబలము కలిగినటువంటిది. కాబట్టి ఈ 2 ప్రార్థనలు, ఈ స్త్రీ చేసినట్టు కానాను స్త్రీ ప్రార్థన, శతాధిపతి ప్రార్థన. కానాను స్త్రీ కూడాను తన కార్యము తప్పకుండా చేయగలడు అని విశ్వసించింది. అందుకే పట్టుదల కలిగి ఆయన బ్రతిమలాడింది. ప్రభు ఆ స్త్రీకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. ప్రభు ఆ స్త్రీని మెచ్చుకున్నాడు, అప్రిషియేట్ చేశాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. అయితే శతాధిపతి విషయంలో ఆయన మరి ఏమన్నాడు? శతాధిపతి విషయంలో ప్రభువునందు ఆయన కనపరిచినటువంటి విశ్వాసమును చూచి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు అని చెప్పి రాయబడింది. శతాధిపతి గురించి ప్రభు పలికినటువంటి మాటలు 8:10లో, ఇశ్రాయేలులోనైనను, మత్తయి 8:10, నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపడి, దేనికి ఆశ్చర్యం యేసు ప్రభుకి? ఎందుకు ఆశ్చర్యం? అదే విశ్వాసం కదా. కానాను స్త్రీ కనపరిచింది, అదే విశ్వాసం. శతాధిపతి కనపరిచింది, అదే విశ్వాసం. కానీ కానాను స్త్రీనేమో అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అన్నాడు. కానీ ఇక్కడ శతాధిపతి విషయంలో ఆయన విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు అని చెప్పేసి రాయబడింది. ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఒకటి విజ్ఞాపన, రెండవది విజ్ఞాపన, మొదటిది ఇంకోటి ఉంది. ప్రభువుని ఆశ్చర్యపరిచినటువంటి విషయం అదేందో తెలుసా? అధికారం అంటే ఏందో, అధికారమును గురించి ఈ శతాధిపతి ఇచ్చినటువంటి నిర్వచనమును బట్టి ప్రభువు ఆశ్చర్యపోయాడు. అధికారం అంటే చెలాయించటం, అధికారం అంటే 10 మందిని భయపెట్టడం, అధికారం అంటే 100 మందిని ఒక మాట చేత మూవ్ చేయడం. ఇదే కదా మిలిటరీ కమాండర్స్కు ఇచ్చేటువంటి అధికారం. ఒక ఆయన ఆజ్ఞాపిస్తే సైన్యం కదులుతుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది, యుద్ధం చేయమంటే చేస్తుంది, ఆగమంటే ఆగుతుంది. ఇదే కదా అధికారం. అయితే ఈ అధికారాన్ని ఈ శతాధిపతి ఎట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన అన్నటువంటి మాటలను మనం గమనించవచ్చు. ఆయన ఏమంటున్నాడు? 8వ వచనం, 8:8 చదవండి అమ్మా. ప్రభు ఏమన్నాడు? నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా అంటే, శతాధిపతి ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను పాత్రుడను కాను.
నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు మాట మాత్రము సెలవి. ప్రభువా, నేను 100 మందికి మాత్రమే ఆఫీసర్ను. ఆయన మాటల్లో అర్థం, నేను శతాధిపతిని, సెంచ్యూరియన్, 100 సోల్జర్స్కి పెద్ద. నేను కేవలం 100 మందికి మాత్రమే పెద్దను, అధికారిని. కానీ నీవు ప్రభువా సర్వ సృష్టికి పెద్దోడివి. సర్వ సృష్టి నీ నోటి మాట చేత సృష్టించబడింది అని నేను నమ్ముతున్నా. ఎందుకు అంటే మాటకు ఉన్నటువంటి పవర్ గురించి ఈయన ఇక్కడ ఇల్లస్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. మాటకు ఉన్నటువంటి పవర్ ఎంత గొప్పదో యేసు ప్రభుకే చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు? నేను కూడా అధికారిని, అధికారమునకు లోబడినటువంటి వాడను. నేను ఒక అధికారిని, నా పైన అధికారులు ఉన్నారు, నా క్రింద నా సేవకులు ఉన్నారు. నేను ఒకడిని వెళ్ళి ఈ పని చెయ్యి అంటే ఆ పని వాడు చేస్తాడు. ఒకరిని పొమ్మంటే పోను, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా పైన ఉన్నటువంటి అధికారులు ఈ పని చేయంటే నేను చెయ్యాలి, తప్పదు. అధికారమునకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ప్రభువుకు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువా, నీవు సర్వాధికారివి. నేను 100 మందికి అధికారిని, నీవు సర్వాధికారివి. నువ్వు ఇక్కడ నుండి, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి ఒక్క మాట నా దాసుని గురించి నువ్వు పలికినట్లయితే నా దాసుడు బాగుపడతాడు. నీవు మాట చేత సర్వమును సృష్టించినటువంటి దేవుడవు. ఒక్క మాట నా దాసుని గురించి మాట్లాడితే వాడు బాగ్గాడా? నేను నమ్ముతున్నా. నువ్వు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడువు. కాబట్టి ఒక మాట సెలవి అని చెప్పాడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసం. మరి ఆశ్చర్యపోక ఏం చేస్తాడు ప్రభు? ఇది ఒక్క చోటే ప్రభువు ఆశ్చర్యపోయాడని చెప్పేసి, ఆశ్చర్యపోయాడు 2-3 సార్లు ప్రభు. వారి అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడని చెప్పి రాయబడింది. శిష్యుల యొక్క అవిశ్వాసమును బట్టి, ఆయన అల్ప విశ్వాసమును బట్టి, అవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయాడని చెప్పి రాయబడింది. ఈ వ్యక్తి ఎవరు? బయట వ్యక్తి, రోమన్, అన్యుడు. ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు ప్రభువుని, ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ప్రభువుని. ప్రభువా, నువ్వెవరో నాకు తెలుసు, నీ అధికారం ఏంటిదో నాకు తెలుసు, నీ శక్తి ఏంటిదో నాకు తెలుసు. అనేక మంది బయట నుండి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని విశ్వసించి ప్రభువుకి అత్యంత ప్రీతి పాత్రులుగా మారుతూ ఉన్నారు. తరతరాలుగా క్రైస్తవ్యంలో ఉండి ఆయన శక్తి, ఆయన పవర్ ఏందో, ఆయన అధికారం ఏందో తెలుసుకొని లేనటువంటి అంధకారంలో క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. కాదా? ఎందుకంటే మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మన గురించి ఉంటాయి. అక్కడ అర్థమైపోతుంది. శిష్యుల అవిశ్వాసం బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఈయన విశ్వాసం బట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అదే మాట అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో ఎవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటిది విశ్వాసం. మన విశ్వాసం ఏ పాటిది? ఏ విధంగా ఉంది విశ్వాసం? యేసు ప్రభు దేవుడు పుట్టిన దగ్గర నుంచి నేను వాక్యాలు చదివినాను, వాక్యాలు నేర్చుకున్నాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటా. అది కాదు, అట్లా కానే కాదు. విశ్వాసం ఏ పాటిది? మన విశ్వాసం ఎంత బలంగా ఉంది? రెండవది, ఒకవేళ అటువంటి విశ్వాసం అటువంటిదే అయితే మన ప్రార్థన మన ఇల్లు దాటదు. అటువంటిదే విశ్వాసం అని అనుకుంటే మన ప్రార్థన మన కోసం, మన బిడ్డల కోసం ఉంటుంది. అంటే అది తప్ప అంటే తప్పు అని కాదు ఇక్కడ చెప్పటం. ఆ టైం చూడండి. ఆమె దగ్గరేమో అంతసేపు ట్రాక్ చేశాడు, ఈయన దగ్గరేమో వెంటనే ఒప్పుకున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్పేసి మనం ముగించేసుకుందాం. విజ్ఞాపనకు ఉన్నటువంటి శక్తి. అబ్రహాం విజ్ఞాపన చేశాడు. ఎక్కడ? మత్తయి సువార్త ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి సొదొమ గుమొర్రాలను నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. 18:24లో అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా
నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ప్రభువా? ఆడ అనేక మంది నీతిమంతులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చంపేస్తావా? 50 మంది ఉంటే నేను చంపను. అంటే ఆ బార్గెనింగ్ చూడండి. దేవుడు మనిషితోటి బార్గెన్ చేస్తాడా? లేకుంటే మనిషి దేవునితోటి బార్గెన్ చేయగలడా? కానీ చేశాడు అబ్రహాం. ఎట్లొచ్చింది ఆ ధైర్యం? ఎట్లొచ్చింది ఆ ధైర్యం? అది విజ్ఞాపన కాబట్టి. అది తన కోసం అడగలేదు, తన కుటుంబం కోసం అడగలేదు, తన కుమారుని కోసం అడగలేదు, సొదములో ఉండేటువంటి మనుషుల కోసం అడుగుతూ ఉన్నాడు. విజ్ఞాపన అంత శక్తివంతమైనది విజ్ఞాపన. అది ఇష్టం ప్రభువుకి, అది ఇష్టం ప్రభువుకి. విజ్ఞాపన చేస్తూ ఉంటే తన మనసును మార్చుకుంటూ వచ్చాడు ప్రభు. ఎంత గొప్ప విషయం! విజ్ఞాపన ఉన్నటువంటి శక్తి కదా అది. 50 మంది ఉంటే చేయను ప్రభువా, ప్రభువా 40 మంది ఉంటే చేయకుండా ఉంటావా? ఏం నాతోటే బేరమాడుతున్నావా అని అనలే ప్రభు. ఓకే, 40 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను. ప్రభా ప్రభా ఇంకొకసారి మాట్లాడుతున్నా, 30 మంది ఉంటే ప్రభు కోప్పడలే. ఓకే, 30 మంది ఉన్నా కానీ చేయను. చూడండి దేవుడు తన మనసు ఎట్లా మార్చుకుంటూ ఎందుకు 20 మంది ప్రభా? 20 మంది ఉన్నా కూడా చేయనులే ప్రభా ఆఖరి సార్ అడుగుతారు, 10 మంది ఉంటే చేయను. ఓకే, 10 మంది ఉన్నా కానీ చేయను. అక్కడ 10 మంది కూడా లేరు, అందుకే సొదొమ నాశనం అయిపోయింది. అది వేరే విషయం. అంటే దేవుడు ఇక్కడ అబ్రహాము యొక్క విజ్ఞాపనను, ఆయన ఆ రెస్పాన్స్ ఎంత క్లియర్గా ఉందో చూడండి, ఎంత మంచిగా ఉందో చూడండి. అడిగిన కొద్దీ ఒప్పుకుంటూ 50 మంది దగ్గర నుంచి 10 మంది దాకా ఓకే ఓకే ఓకే. కారణం విజ్ఞాపన బహు బలమైనటువంటిది. ఇక మీదట మనము ప్రార్థన ప్రార్థన చేద్దాం. మన కుటుంబం కోసం చేద్దాం, మన బిడ్డల కోసం చేద్దాం, మన కోసం కూడా చేసుకుందాం తప్పనిసరిగా. అదే సమయంలో ఇతరుల కోసం కూడా చెయ్యాలి. అది బలమైనటువంటి ప్రార్థన. దేవుడు వెంటనే వింటాడు. దేవుడు విన్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. వెంటనే అటు విశ్వాసం బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు అని చెప్పి రాయబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరం మన యొక్క ప్రార్థనలో మార్పు రావాలి. మన వ్యక్తిగత ప్రార్థనలో కేవలం మన కోసం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం. ఇంకా చెప్పాలంటే ప్రభు ఏమన్నాడు? మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు అన్నాడు కదా. అంటే అర్థం ఏంటిది? అందరి కోసం ప్రార్థన చేయాలి. మీరు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. తిమోతికి రాస్తూ అంటాడు, మనుషులందరి కోసం. అందులో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరి కోసం అన్నాడు. మీరు సుఖముగాను మాన్యతతోటి సౌఖ్యముతోటి మీరు జీవించాలంటే మీకు ఒక రహస్యం చెప్తున్నాను, అందరి కోసం ప్రార్థన చేయండి, మీరు సుఖంగా జీవిస్తారు. మనం మన కోసమే చేస్తాం, మన కుటుంబాల కోసం చేసుకుంటాం. మనం సుఖంగా బ్రతకాలి అంటే, మనము స్వస్థతను ఉండాలి అంటే అందరి కోసం ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ఇష్టం దేవునికి. అందుకే మనకు నోరిచ్చాడు, అందుకే మనకు జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఈ లోకంలో ఇంకా జీవింపజేస్తూ ఈ 2026 తీసుకొచ్చాడు. అందరి కోసం ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన శక్తిని బలాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.